జావాలో కండిషన్స్ లూప్స్ చెప్పుకోవడానికి ముందర వీ షుడ్ ఫెమిలియర్ విత్ ఆపరేటర్స్. జావాలో మనకి ఆపరేటర్స్ తెలియాలమ్మా. ఆపరేటర్స్ తెలిస్తే అప్పుడు మీరు ఈజీగా కండిషన్స్ లూప్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ జావా ఒకసారి చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కంకాటినేషన్ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఒకసారి రఫ్గా చూద్దాం. చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటమ్మా? ప్లస్, మైనస్, స్టారు, డివిజన్, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. సో మ్యాథ్స్ మా అందరికీ కూడా ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసినవే. సో కొత్తగా కనిపించేది ఏంటమ్మా? ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంక్రిమెంటేషన్ విత్ వన్. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంక్రిమెంటేషన్ విత్ వన్. అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్లస్ వన్. ప్లస్ ప్లస్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ వన్ అని అర్థం. మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? డిక్రిమెంటేషన్ విత్ వన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వన్. మైనస్ వన్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఫర్లో రాసేటప్పుడు ఈ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఏమో చూడండి, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవి కూడా మనకి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటాయి కండిషన్స్ రాసేటప్పుడు, లూప్స్ రాసేటప్పుడు. సో మ్యాక్సిమం ఇవన్నీ మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో నేర్చుకుని ఉంటామా. గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక రెండు నెంబర్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో 7 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8. నా అస్యూమ్ లైక్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8. సో 7 అనేది 8 కన్నా పెద్దదే అని ఉందమ్మా. నా వాయిస్లో అయితే ఏం ఇష్యూ లేదమ్మా. ఫ్రమ్ మై సైడ్ దర్ ఇస్ నో ఇష్యూ. సారీ, మీరు స్పీకర్ చెక్ చేసుకోండి. మీ స్పీకర్ అనేది 100% ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని ఇలా పూర్తిగా 100% వచ్చేంత వరకు తీసుకోండి. ఓకే, రైట్. సో ఇలా చూడండి. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8. 7 అనేది 8 కన్నా పెద్దది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చూడండి. రాంగ్ కదమ్మా. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అనేది రాంగ్. So it is a false. So whereas 7 is greater than 6. Yes, it is right. 7 is greater than 6. సో ఆఫ్ కోర్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకునేవే, బట్ వీటిని బేస్ చేసుకునే మనం ఫర్ లూప్ అనేది, వైల్ లూప్ అనేది, ఇఫ్ కండిషన్ అనేది వీటన్నిటిని రాయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అని ఉంది అనుకోండి. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7. 7 గ్రేటర్ దాన్ 7 అంటే ఏం చెప్తామమ్మా? ఇట్ ఈస్ true or false amma? 7 greater than 7. 7 greater than 7 is the false. It is a false. So whereas 7 is greater than or equal to 7. 7 is greater than or equal to 7. ఇక్కడ ఈక్వల్ టు వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? ఎస్, 7 ఇది ఈక్వల్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ విల్ యాక్సెప్ట్ ఈక్వల్ వాల్యూస్ ఆల్సో. సో ఇది మనకి ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేద్దాం మనం కండిషన్స్, లూప్స్ నేర్చుకునేటప్పుడు. ఓకే. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్, అండ్, ఆర్, నాట్. అండ్ అంటే అర్థం ఏంటమ్మా? సో బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. మీరు ఒక 2 కండిషన్స్ రాస్తారనుకోండి. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే అండ్ రాస్తారు. ఆర్ మీన్స్ ఎనీ వన్. రెండింటిలో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది అనుకుంటే ఆర్ రాస్తారు. నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. మా అండ్ అంటే అర్థం ఏంటమ్మా? ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆర్ అంటే ఎనీ వన్. రెండింటిలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా పర్వాలేదు అనుకుంటే ఆర్లోకి వెళ్తారు. నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే నాట్లోకి వెళ్తారు. నెక్స్ట్ కాంకాటినేషన్ ఆపరేటర్. ఈ ప్లస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంకాటినేషన్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూస్డ్ టు concatenating 2 different data types. It is used to concatenating 2 different data types. See, ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు ఏదైనా క్లాస్ నేమ్ తీసుకోండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డెమో 1 అని, డెమో 2 అని చాలా ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. ఈరోజు ఎగ్జాంపుల్గా డెమో 3 అనే ఒక క్లాస్ తీసుకున్నాము. సో ఇక్కడ మెయిన్ మెథడ్ రాశాను. మెయిన్ మెథడ్లో కొన్ని సిస్ అవుట్ అంటే కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ రమేష్ అనేది ఒక స్ట్రింగ్. డబుల్ కొటేషన్లో మీరు ఏం తీసుకున్నా దాన్ని ఏమంటాము? స్ట్రింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ రమేష్ అనేది ఒక స్ట్రింగ్. 5 అనేది ఒక న్యూమరిక్ వాల్యూ. 5 అనేది ఒక న్యూమరిక్ వాల్యూ. సో స్ట్రింగ్ని, ఒక న్యూమరిక్ వాల్యూని కంకాటినేట్ చేయాలి. కంకాటినేటింగ్ అంటే ఏంటమ్మా?
ఒకదాని పక్కన ఒకటి రాయాలి అనుకున్నట్టయితే రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కదా, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక న్యూమరిక్, ఐ మీన్ ఇట్ ఈస్ ఎ ఇంటీజర్. సో స్ట్రింగ్ని ఇంటీజర్ని పక్క పక్కన రాయడానికి మనం మధ్యలో ఏం వాడుతున్నాం చూడండి, ప్లస్ అనే ఒక కాంకాటినేషన్ ఆపరేటర్ యూస్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ని ఒక న్యూమరిక్తో కాంకాటినేట్ చేయొచ్చు, లేదా ఒక న్యూమరిక్ని ఒక స్ట్రింగ్తో కాంకాటినేట్ చేయొచ్చు, లేదా రెండు స్ట్రింగ్స్ని కాంకాటినేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్, రెండు స్ట్రింగ్స్ని కాంకాటినేట్ చేయడానికి కూడా మనం ప్లస్ అనేది యూస్ చేయొచ్చు. అంటే ప్లస్ అనేది యూస్ చేసి మీరు రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని కాంకాటినేట్ చేయొచ్చు, లేదా రెండు స్ట్రింగ్స్ని కూడా మీరు ఇక్కడ కాంకాటినేట్ చేయొచ్చు. వన్ మోర్ థింగ్, ప్లస్ అనేది డ్యూయల్ రోల్, రెండు రకాలుగా పనిచేస్తున్నాము. ప్లస్ ఈజ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ ప్లస్ ఈజ్ ఏ కాంకాటినేషన్ ఆపరేటర్. చూడండి మన ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ టాప్లో మనం ఏం మాట్లాడుకున్నామో అర్థమెటిక్ ఆపరేటర్, ప్లస్ ఈజ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్. అంటే మీకు ప్లస్కి బోత్ సైడ్స్ ఇరువైపులా న్యూమరిక్స్ ఉన్నాయనుకోండి అమ్మ, ప్లస్కి బోత్ సైడ్స్ మీకు న్యూమరిక్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మీకు ప్లస్ అనేది ఎలా పనిచేస్తుంది, ప్లస్ ఈజ్ యాక్ట్ లైక్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్, ద బోత్ నెంబర్స్ విల్ బి యాడింగ్, ఆ రెండు నెంబర్స్ యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా న్యూమరిక్స్ లేకపోతే అప్పుడు మీకు ప్లస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక కంకాటినేషన్ ఆపరేటర్గా బిహేవ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కంకాటినేటింగ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్, రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని కంకాటినేట్ చేయొచ్చు, లేదా రెండు డిఫరెంట్ స్ట్రింగ్స్నైనా వీ కెన్ కంకాటినేట్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్నైనా మనం ఇక్కడ కంకాటినేట్ చేయొచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ చూడమ్మా ఎక్స్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. సో ఇక్కడ దీని అర్థం ఏంటమ్మా, వీఆర్ అసైనింగ్ ద 5 ఇంటూ ఎక్స్. 5ని తీసుకెళ్ళి మనం ఎందులో అసైన్ చేస్తున్నామా, ఎక్స్లో అసైన్ చేస్తున్నాం. సో ఇలా అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈక్వల్ టు ఏమని పిలుస్తారమ్మా, ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తూ ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనం కొన్ని కండిషన్స్ని కొన్ని లూప్స్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషన్. అయితే కండిషన్స్ అండ్ లూప్స్లోకి వెళ్ళడానికి ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కంపల్సరీ మనం జావాలో ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. జావాలో మీరు అన్ని కండిషన్స్ని అన్ని లూప్స్ని మస్ట్ అండ్ షుడ్గా ఏ కేసులో రాయాల్సి ఉంటుందమ్మా, లోవర్ కేసులోనే రాయాలి. ఎట్టి పరిస్థితిలో మీరు అప్పర్ కేస్ క్యారెక్టర్ యూజ్ చేయకూడదు. అది ఇఫ్ అవనియండి, ఎల్స్ అవనియండి, లేదా ఫర్ లూప్ అవనియండి, వైల్ లూప్ అవనియండి, డూ వైల్ లూప్ అవనియండి, వాట్ ఎవర్ దట్ మే బి, ఎనీ కండిషన్ అండ్ ఎనీ లూప్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్, కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. చూడమ్మా ఇది ఒక చిన్న ఇఫ్ కండిషన్కి ఎగ్జాంపుల్ ఇది. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం రాసాను చూడండి, ఇఫ్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. సో రైట్ ఎ మెయిన్ మెథడ్, ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని చెప్పి తీసుకున్నా. ఇఫ్లో మనం కండిషన్ రాస్తున్నాం. ఈ కండిషన్ పాస్ అయితే మీరు ఇఫ్ బ్లాక్లోకి వెళ్తారు, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళదాం. సో చూడండి ఎక్స్లో మనం నెంబర్ ఎంత తీసుకున్నామో, ఎగ్జాంపుల్గా ఎక్స్లో 20 తీసుకున్నాం. ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే అర్థం ఏంటో, ఇక్కడ ఈ 20 అనేది ఎక్స్ ప్లేస్లో మీకు ఏమొస్తుంది, 20 వస్తుంది. 20 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. రాంగ్ కదమ్మా, 20 అనేది 35 కన్నా పెద్దది. నో, ఇట్ ఈస్ రాంగ్. 20 ఈజ్ నాట్ ఏ గ్రేటర్ దాన్ 35. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది ఇఫ్ లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్. అది ఇఫ్ లోపలికి వెళ్ళదు. ఒకసారి రన్ చేసి చూద్దాం. దెర్ ఈజ్ నో అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి చూడండి ఎగ్జిక్యూషన్ పూర్తయింది, మీకు ఏమైనా అవుట్పుట్ వచ్చిందా అంటే రాలేదండి. వై? బికాజ్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో కండిషన్ ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్, ఈ బ్లాక్లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూస్ అనేది 40 అని ఇచ్చాను. ఎక్స్ వాల్యూ ఈస్ 40. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. కరెక్టే కదమ్మా, 40 అనేది 35 కన్నా పెద్దదే కదా. 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. కండిషన్ పాస్. ఇది లోపలికి వెళ్తుంది, కండిషన్ లోపలికి వెళ్తుంది. ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యూ రిటర్న్ హియర్, ఇక్కడ మీరు ఏం స్టేట్మెంట్స్ అయితే రాస్తారో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది ఇఫ్ కండిషన్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మన జీ డ్రైవ్లో ఉంటాయి. మన వాట్సాప్లో నేను మీకు జీ డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీకు జీ డ్రైవ్లో ఉంటుంది, యూ కెన్ కాపీ పేస్ట్. ఓకే, బట్ వీలైనంత వరకు టైప్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ జీ డ్రైవ్ నుంచి మీ సిస్టంలో కాపీ పేస్ట్ చేసుకోండి.
తర్వాత మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. నోట్బుక్ చూస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ప్రోగ్రామ్స్ని అయితే మీ ఎక్లిప్స్లోకి కాపీ పేస్ట్ చేయొద్దు. మీరు ఓన్గా టైప్ చేస్తేనే మీకు మిస్టేక్స్ ఏంటనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకే. సో ఇఫ్ లాంటిదే మన దగ్గర ఇఫ్ ఎల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ ఎల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అంటే కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుందమ్మా, ఎల్స్లోకి వెళ్తుంది. చూడండి ఇక్కడ నేను వేరియబుల్ ఏం తీసుకున్నాను చూడమ్మా. వేరియబుల్ అంటే ఓన్లీ ఎక్స్ అని వై అనే కాదు, యూ కెన్ టేక్ ఎనీ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. మై వేరియబుల్ ఈస్ మార్క్స్. ఈ మార్క్స్ అనే వేరియబుల్లో మనం ఇచ్చేటటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని సో కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూడండి మార్క్స్లో ఎంత ఇచ్చానమ్మా, 60 మార్క్స్ అని ఇచ్చాను. సో కండిషన్ ఏం రాస్తున్నాను చూడండి, ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఈ మార్క్స్ అనేవి 35 కన్నా ఎక్కువ ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఈ నెంబర్ ఇఫ్ ద మార్క్స్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కన్నా పెద్దగా ఉన్నా లేదా 35కి ఈక్వల్గా ఉన్నా ఇఫ్లోకి వెళ్తుంది, లేదా అది ఎల్స్లోకి వెళ్తుంది. మా ప్రజెంట్ కండిషన్ పాసే కదమ్మా, 60 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. కండిషన్ పాస్, అది ఇఫ్ లోపలికి వెళ్తుంది. సో ఇఫ్ లోపలికి వెళ్ళి మనకి అది ఏం ప్రింట్ చేస్తుంది చూడమా, పాస్ అనేది ప్రింట్ అయింది, ఆల్ ద బెస్ట్ అనేది ప్రింట్ అయింది. ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను మార్క్స్ ఒక 30 మార్క్స్ ఇచ్చాను అనుకున్నాను. సో 30 ఈజ్ గ్రేటర్ దాన్ 35. రాంగ్ కదమ్మా, 30 అనేది 35 కన్నా పెద్దది. నో, ఇట్ ఈజ్ రాంగ్. సో కండిషన్ ఫెయిల్ అవుతుంది, అది ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో ఉండే స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవుతుంది. ఎల్స్లో ఉండే స్టేట్మెంట్స్ ఏంటి చూడమా, ఫెయిల్, బెటర్ లక్, నెక్స్ట్ టైం అనేది ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మా అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఐదర్ ఇఫ్ ఆర్ ఎల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మీకు సింగిల్ స్టేట్మెంట్, ఒకటే ఒక స్టేట్మెంట్ ఉంది అనుకోండి, సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్. ఈ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్ అంటే రాసిన మీ ఇష్టమే, రాయకపోయినా మీ ఇష్టమే. ఈ బ్రాకెట్స్ ఎప్పుడమ్మా, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ ఉన్నట్టయితే. అదే మీకు ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఉంది, దెన్ ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. కంపల్సరీ మీరు బ్రాకెట్స్ పెట్టాల్సిందే. అర్థమైందమ్మా. ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మీకు సింగిల్ స్టేట్మెంట్ ఉంటే మీరు ఈ బ్రాకెట్స్ రాసినా మీ ఇష్టమే, బ్రాకెట్స్ రాకపోయినా మీ ఇష్టమే. బట్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఉంటే ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ, కంపల్సరీ బ్రాకెట్స్ పెట్టాల్సిందే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్, ఇప్పటివరకు మనం ఇఫ్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎల్సిఫ్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎల్సిఫ్ ఒక చిన్న విషయం ఏంటంటే చూడమ్మా, ఇక్కడ మనకి ఎవ్రీ వీక్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేనేంటంటే ప్రతి వీక్ కొత్త సబ్జెక్ట్ తీసుకుంటాము. అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు కోర్ జావా చెప్తున్నాను. సో మన June 25th అంటే ఈ వెన్స్డే మనకి SQL పైన ఒక 1 వీక్ క్లాసెస్ తీసుకుంటాను. ఆ నెక్స్ట్ వీక్ మనకి July 2nd మాన్యువల్ టెస్టింగ్ పైన ఒక 1 వీక్ క్లాసెస్. ఆ నెక్స్ట్ వీక్ Selenium వెబ్ డ్రైవర్ పైన ఒక 1 వీక్ క్లాసెస్. ఆఫ్టర్ దట్ మళ్ళీ సైకిల్ అలా రిపీట్ అవుతుంది. మళ్ళీ July 16th వచ్చేటప్పటికి అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ కోర్స్. ఇలా ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ సబ్జెక్ట్. ఒక న్యూ సబ్జెక్ట్ తీసుకొని ఒక 1 వీక్ చెప్తా ఉంటాను. మరి 1 వీక్లో క్లాసెస్ అన్నీ కవర్ అవుతాయా అంటే నో. సో 1 వీక్లో మనం అన్ని క్లాసెస్ని కవర్ చేయలేం. సో దట్స్ వై ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి మనం ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాము. చూడండి ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్ పైన క్లిక్ చేయగానే సో కోర్ జావాలో టోటల్గా మనకి 16 క్లాసెస్ ఉంటాయమ్మా. సో నేను మీకు 1 వీక్లో చెప్పగలిగితే ఒక 5 or 6 క్లాసెస్ చెప్పగలుగుతాను. బట్ రిమైనింగ్ అన్ని క్లాసెస్ కూడా నేను క్లియర్గా ఇక్కడ యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టాను. సో ఏ క్లాస్లో ఏముంది అనేది కూడా నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, క్లాస్ నెంబర్ 5 కండిషన్స్ అండ్ లూప్స్, క్లాస్ నెంబర్ 6 వైల్ లూప్, డూ వైల్ లూప్. సో జస్ట్ మీరు ఈ రికార్డింగ్స్ని ఒకసారి ఫాలో అవ్వండి. మరి రికార్డింగ్స్ చూసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎలా, మరి డైలీ నేను ఇక్కడ 10:40కి అవైలబుల్గా ఉంటాను. జూమ్ లింక్ కూడా ఆల్రెడీ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, 10:40 తలక లింక్. సో మీరు ఇంట్లో ఒకసారి యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వండి.
సో కోర్ జావాలో మనకి 16 క్లాసెస్ ఉన్నాయి. ఈ 16 క్లాసెస్ కూడా ఒకసారి ఇంట్లో ఫాలో అవ్వండి. మీకు ఏ ప్రోగ్రాంలో ఇష్యూ వచ్చినా, ఏ కాన్సెప్ట్లో ఇష్యూ వచ్చినా నేను మీకు హెల్ప్ చేస్తాను. నేనే మీ సిస్టంలోకి వచ్చి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే సో 10:40 క్లాస్లో నేనే మీకు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ కోర్ జావాలో ఒక 16 క్లాసెస్ ఇచ్చాను. అదేవిధంగా ఎస్క్యూఎల్ సర్వర్ పైన కూడా ఇక్కడ నేను ఒక 7 క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ క్యూఐ అంటే వెబ్ డ్రైవర్ పైన క్లాసెస్ ఉన్నాయి. వెబ్ డ్రైవర్ పైన అప్రాక్సిమేట్గా ఒక 15 క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మీకు చెప్పేది డైరెక్ట్గా చెప్పేది 1 వీక్ క్లాసెస్ చెప్పినప్పటికీ సో ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అయితే మ్యాక్సిమం బేసిక్గా అవసరమయ్యేటటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాన్యువల్ టెస్టింగ్లో కూడా ఇక్కడ ఒక 8 క్లాసెస్ వరకు నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి ఇంట్లో 1 బై 1 ఫాలో అవ్వండి. ప్రజెంట్ అయితే కోర్ జావాలో ఉన్నటువంటి ఆ 15-16 క్లాసెస్ ఏవైతే మన రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. సో రేపు మనకి వెన్స్డే నుంచి June 25th అంటే ఇట్స్ నథింగ్ బట్ వెన్స్డే. సో వెన్స్డే నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ఎస్క్యూఎల్ బేసిక్స్. అందులో నేనే మీకు ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ కూడా నేనే మీకు గైడ్ చేస్తాను. సో ఎందుకంటే ఇన్స్టలేషన్ చేస్తేనే మీరు ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో దట్స్ వై మీకు ఎస్క్యూఎల్ ఎలా ప్రాక్టీస్ చేయాలని భయపడాల్సిన అవసరం లేదు. సో ఇన్స్టలేషన్ నేనే గైడ్ చేస్తాను. మీకు ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఐ విల్ ట్రై టు సాల్వ్ ద ఇష్యూస్. ఓకే. ఎస్క్యూఎల్ తర్వాత మాన్యువల్, సిలీనియం, ఇలా మనం ప్రతి వీక్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ ఆ వీక్ అంతా కూడా ఆ టాపిక్ పైన మనం మాట్లాడుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చేస్తారంటే ప్యారలల్గా నాతో పాటు మీరు యూట్యూబ్ వీడియోస్ని కూడా మా వీడియోస్ని ఫాలో అవుతారు. మీకు ఏ డౌట్ వచ్చినా 10:40 క్లాస్లోకి వచ్చి నన్ను అడగండి. ఇది యాక్చువల్గా మన ప్రోగ్రామ్ అయితే. ఓకే రైట్. సి నా కమింగ్ టు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే మన క్యూఏ పైన కానీ ఎస్క్యూఎల్ పైన కానీ కోర్ జావా పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్లీజ్ ఇన్ఫార్మ్ టు దెమ్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే రైట్. సో ఇక్కడ చూడమ్మా, ఇప్పటివరకు మనం ఇఫ్ చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం. మరి ఎల్స్ ఇఫ్ అంటే ఏంటన్నా? సో అబ్జర్వ్ ద ఎల్స్ ఇఫ్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సి ఒకసారి ప్రోగ్రామ్ చూడము. ఒక స్టూడెంట్కి వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని వాడికి ఫస్ట్ క్లాసా లేదా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా ఫెయిలా అనేది మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో విత్ యూజింగ్ ఎల్స్ ఇఫ్ కాన్సెప్ట్. సో ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 70 మార్క్స్. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, మార్క్స్ అనేవి 60 కన్నా ఎక్కువ ఉన్నా లేదా 60కి ఈక్వల్గా ఉన్నా అది ఇఫ్ లోపలికి వెళ్తుంది. మనకు అదేం ప్రింట్ చేస్తున్నాము? ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ చేస్తాం. మేము ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది కదమ్మా, సింగిల్ స్టేట్మెంట్ ఉంది కదా. సో సింగిల్ స్టేట్మెంట్ ఉండడం వల్ల మీరు ఈ బ్రాకెట్స్ అనేవి ఇచ్చినా మీ ఇష్టమే, ఈ బ్రాకెట్స్ రాకపోయినా మీ ఇష్టమే. బట్ ఎందుకు రాస్తున్నా అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని రాస్తున్నా అంతే. బట్ సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్. ఓకే నెక్స్ట్. సో ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ పాస్ అయితే ఓకే అమ్మ, ఇట్ విల్ కంటిన్యూ విత్ ఇఫ్. ఇంకా అది ఎల్స్లోకి వెళ్తుందా? ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రజెంట్ 70 మార్క్స్ అని ఇవ్వడం వల్ల అది ఇఫ్ లోపలికి వెళ్తుంది. మీకు అదేం ప్రింట్ చేస్తున్నామా? ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఓకే ఇట్ ఈస్ గుడ్. సో అదే మనం ఇక్కడ మార్క్స్ అనేవి 70 మార్క్స్ కాకుండా ఒక 50 మార్క్స్ ఇద్దాం, 50. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే నో, ఇది ఫెయిల్ అవుతుంది. ఇఫ్ లోపలికి వెళ్ళదు. ఇఫ్ లోపలికి వెళ్ళడానికి బదులుగా ఎక్కడికి వెళ్తున్నామో ఇట్ విల్ గో టు ఎల్స్. ఎల్స్లో ఇట్ విల్ చెక్ ద సెకండ్ ఇఫ్. మరి సెకండ్ ఇఫ్ ఎప్పుడు వెళ్తుందమ్మా? వన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. అదే ఫస్ట్ ఇఫ్ పాస్ అయింది అనుకోండి, ఇట్ విల్ నాట్ గో టు ద రిమైనింగ్ ఇఫ్స్. వై? బికాస్ రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా మనకి ఎల్స్లో ఉంది కదమ్మా, ఇంకా అది రిమైనింగ్ ప్రోగ్రాంలోకి వెళ్ళదు ఫస్ట్ ఇఫ్ పాస్ అయి ఉంటే. ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇట్ విల్ గో టు సెకండ్ ఇఫ్. మరి సెకండ్ ఇఫ్ పాస్ ఆ ఫెయిల్ ఆ చూడండి. ఎస్, ద సెకండ్ ఇఫ్ ఇస్ పాస్. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 45. 50 అనేది 45 కన్నా పెద్దది. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ ఇఫ్. సెకండ్ ఇఫ్లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ చేస్తున్నామో సెకండ్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ గో టు ద థర్డ్ ఇఫ్. ఇంకా థర్డ్ ఇఫ్ కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళదాము. ఓకే మనకి ఏం ప్రింట్ చేస్తుంది? సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 40. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ కూడా ఫెయిలే కదమ్మా. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45 అంటే సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్.
సో నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్లోకి వెళ్తుంది. ఎస్, ద థర్డ్ కండిషన్ ఈజ్ పాస్. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. సో ఈ కండిషన్ పాస్ అవుతుంది. మీకు ఏం ప్రింట్ అవుతుందో స్టూడెంట్ థర్డ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక 20 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో 20 మార్క్స్ వస్తే మీకు ఫస్ట్ కండిషన్ ఫెయిల్, అంతే కదమ్మా. సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్, థర్డ్ కండిషన్ కూడా ఫెయిల్. మరి 20 ఈజ్ గ్రేటర్ దాన్ 35 అంటే ఇది కూడా ఫెయిల్. ఫైనల్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. లాస్ట్లో అది ఎక్కడికి వెళ్తుందో ఎల్స్లోకి వెళ్తుంది. ఇట్ విల్ ప్రింట్ ఫెయిల్. ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి ట్రై చేయండి. మన జీ డ్రైవ్లో ఉంటుంది. సో ఎల్స్ ఇఫ్ తర్వాత ద నెక్స్ట్ టాపిక్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటమ్మా? నెస్టెడ్ ఇఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ ఉండడాన్ని ఏమంటారమ్మా? నెస్టెడ్ ఇఫ్. ఓకే. సో ఒకసారి ఇక్కడ చూడండి. సి ఎక్స్ ఈక్వల్ టు 25 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. వై ఈక్వల్ టు 5 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాము. ఈ ఇఫ్ కండిషన్ పాస్ అయితేనే లోపలికి వెళ్తుంది, లేదా లోపలికి వెళ్ళదు. కండిషన్ పాస్ అయి ఫెయిల్ వచ్చి చూడమ్మా. ఎక్స్లో నెంబర్ ఎంత ఉంది మనకి? ఎక్స్లో 25 అనే నెంబర్ ఉంది. ఎస్, ద 25 ఈజ్ లెస్ దాన్ 30. 25 ఈజ్ లెస్ దాన్ 30. 25 అనేది 30 కన్నా చిన్నది. కండిషన్ పాస్, లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్తేనే ఇట్ విల్ చెక్ ద సెకండ్ కండిషన్. ఎందుకమ్మా? ఫస్ట్ కండిషన్ పాస్ అయితేనే అది లోపలికి వెళ్ళగలుగుతుంది. ఇది లోపలికి వెళ్ళగలిగితేనే ఇట్ కెన్ గో టు ద సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ చూడండి. ఎస్, ద సెకండ్ కండిషన్ ఈజ్ పాస్. మనకి సెకండ్ కండిషన్ అనేది పాస్ అవుతుంది. ఎందుకమ్మా? 5 అనేది 10 కన్నా చిన్నది. 5 ఈజ్ లెస్ దాన్ 10. ఎస్, కండిషన్ పాస్. లోపల మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో వాట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ అని అడిగితే ఏం చెప్తారమ్మా? నెస్టెడ్ ఇఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటున్నా? నెస్టెడ్ ఇఫ్ అంటున్నా. నెస్టెడ్ ఇఫ్ అంటున్నా. సో నెస్టెడ్ ఇఫ్లో ఏం జరుగుతుందమ్మా? ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితే ఇట్ కెనాట్ గో టు ద సెకండ్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అయితే ఇంకా అది రెండో ఇఫ్లోకి వెళ్ళలేదు. ఓకే. సో నా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫర్ లూప్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాం. ఎఫ్ఓఆర్ ఫర్ లూప్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సో ఇన్ జనరల్గా మనం ఫర్ లూప్ ఏ పర్పస్లో వాడుతూ ఉంటామంటే, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ గో విత్ ఎ ఫర్ లూప్. బెటర్ మీరు ఫర్ లూప్లోకి వెళ్ళడం మంచిదమ్మా. సో చూడండి, ఇక్కడ మనం ఫర్ లూప్ ఏం రాస్తున్నామో లోపల ఫర్ లూప్ లోపల జస్ట్ ఏదో సిస్ అవుట్ రమేష్ అని పెట్టాను. అంటే రమేష్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. system.out.println రమేష్. బట్ ఒకసారి ఇది రన్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. రమేష్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయిందో ఒకసారి చూడము. రమేష్ ఈజ్ ప్రింటింగ్ ఫర్ 5 times. 5 times ప్రింట్ అయింది. ఎలా అమ్మా 5 times ప్రింట్ అయింది? ఇక్కడ ఫర్ లూప్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? టాస్క్ అనేది ఒక 5 times రిపీట్ అవ్వాలని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద ఫర్ లూప్? ఫర్ లూప్కి సింటాక్స్ ఏంటంటే, సో ఇక్కడ సింటాక్స్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియలైజేషన్. యూ క్యాన్ ఇనీషియలైజ్ విత్ ఎనీ వేరియబుల్. మీరు ఏ వేరియబుల్తో అయినా ఇనీషియలైజ్ చేయొచ్చు. ఐఏ వాడాలని అయితే ఏం లేదమ్మా. యూ కెన్ యూస్ ఎనీ వేరియబుల్. నేను ఎగ్జాంపుల్గా i = 1 అని తీసుకున్నాను. నెక్స్ట్ i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే ఫస్ట్ ఇనీషియలైజేషన్, తర్వాత ఏంటమ్మా? కండిషన్ చెక్ అంటారు. కండిషన్ చెక్. ఈ కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి వెళ్ళదు. సో ఒకసారి లూప్ రిపీట్ అయిన తర్వాత వన్స్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ విల్ గో విత్ ఇంక్రిమెంటేషన్. ఐ వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇనీషియల్గా ఐ వాల్యూ 1 ఉందమ్మా. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కరెక్టే కదమ్మా. 1 అనేది 5 కన్నా చిన్నది. లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత i++. ఐలో 1 ఉండేది, ఇప్పుడు ఐ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందమ్మా? 2కి రీచ్ అవుతుంది. సో అగైన్ ఇట్ విల్ చెక్ ద 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా. 2 అనేది కూడా 5 కన్నా చిన్నదే కదా. అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద లూప్. మరలా లూప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది.
మరలా i ప్లస్ ప్లస్, ఇలా మనకి లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. 1 నుంచి 5కి రీచ్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుంది. 1 to 5 అంటే ఎన్నిసార్లు మనకి లూప్ రిపీట్ అవుతుంది? 1 నుంచి 5 వరకు రీచ్ అయ్యేంత వరకు అంటే ద లూప్ ఈజ్ రిపీటింగ్ ఫర్ 5 టైమ్స్. 5 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ద లూప్ ఫర్ 10 టైమ్స్, సింపుల్గా అయితే మీరు 10 అని ఇవ్వండి. రమేష్ మీకు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో? రమేష్ ఈజ్ ప్రింటింగ్ ఫర్ 10 టైమ్స్. 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 100 అని ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ రిపీటింగ్ ఫర్ 100 టైమ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ అ టాస్క్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దెన్ బెటర్ యూ కెన్ గో విత్ ఎ ఫర్ లూప్. ఎవరైనా మీకు ఫర్ లూప్ తరక సింటాక్స్ అడిగితే ఏం చెప్తారమ్మా? ద సింటాక్స్ ఈజ్ ఇనిషియలైజేషన్ సెమీకోలన్. చాలా మంది బిగినర్స్ ఇక్కడ బై మిస్టేక్ కామా రాస్తారు. కామా కాదమ్మా, ఇది సెమీకోలన్. ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ చెక్, కండిషన్ చెక్. కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ వన్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. మన అవసరాన్ని బట్టి ఇక్కడ ఇంక్రిమెంటేషన్ అని ఇవ్వచ్చు, లేదా డిక్రిమెంటేషన్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు 1 నుంచి 100కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏంటమ్మా? ఇట్ షుడ్ బి ఇంక్రిమెంటెడ్. ప్లస్ ప్లస్ అనేది రాస్తా ఉన్నాం. ఇది మనకి ఫర్ లూప్. సో నెక్స్ట్ కమింగ్ టు ద వైల్ లూప్. ఒక చిన్న వైల్ లూప్కి ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు లూప్స్కి కండిషన్స్కి డిఫరెన్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కండిషన్ అండ్ లూప్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మీకు ఆ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయితే మీకు ఆ ఇఫ్ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ 1 టైం. ఇప్పుడు చూడమ్మా, ఇఫ్లో మీరు ఒక కండిషన్ రాశారు, ఈ కండిషన్ పాస్ అయింది అనుకోండి, ఈ బ్లాక్ మీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ద బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ 1 టైం. ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ కండిషన్లో. బట్ అదే మీకు లూప్లోకి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్లోకి వచ్చేటప్పటికి సేమ్ వైల్లో కూడా కండిషన్ ఉంటుందమ్మా. ఇఫ్లో కండిషన్ ఎలా ఉంటుందో వైల్లో కూడా కండిషన్ ఉంటుంది. బట్ ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు, ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. లూప్ అంటే అర్థం ఏంటమ్మా? కంటిన్యూస్లీ ఇట్ విల్ రిపీటింగ్. కంటిన్యూగా మనకి ఈ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు అమ్మా మీకు ఈ లూప్ ఎలా రిపీట్ అవుతుంది? టిల్ ద కండిషన్ పాస్. కండిషన్ పాస్లో ఉన్నంత వరకు మీకు లూప్ రిపీట్ అవుతుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఫెయిల్యూర్, మీకు ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అప్పుడు మాత్రమే అది లూప్లోంచి బయటకు వచ్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 అని తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాను చూడమ్మా? ఎక్స్ వాల్యూ ఈజ్ 10. ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఇఫ్ లోపల ఐ మీన్ వైల్ లూప్ లోపల కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చూడండి. 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. కరెక్టే కదమ్మా? 10 అనేది 20 కన్నా చిన్నదే కదా. 10 ఈజ్ లెస్ దాన్ 20. కండిషన్ పాస్. లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. మీకు ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ అంటే ఏం ప్రింట్ అవుతుందమ్మా? 10 ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత 10 ప్లస్ ప్లస్. 10 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 10 ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ 11. 10 ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ 11 అనేది మనకు వస్తుంది. సో ఇట్ విల్ చెక్ 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. కరెక్టే కదమ్మా? 11 అనేది కూడా 20 కన్నా చిన్నదే కదా. ఎస్, ఇట్ విల్ కంటిన్యూ. అలా మీకు ఎంతవరకు కంటిన్యూ అవుతుంది చూడండి. 10 నుంచి స్టార్ట్ అయ్యి మా 10తో స్టార్ట్ అవుతుంది. సో 10 నుంచి మీకు ఇన్క్లూడింగ్ 20 వరకు ప్రింట్ అవుతుందమ్మా. ఆఫ్టర్ ప్రింటింగ్ 20, ఇక్కడ 20 ప్రింట్ అయిన తర్వాత 20 ప్లస్ ప్లస్. 20 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 21. కండిషన్ చెక్ చేస్తుందమ్మా. 21 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. 21 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. రాంగ్ కదమ్మా? 21 అనేది 20 కన్నా చిన్నది అనేది రాంగ్. ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అయితే వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ పాస్ అయితేనే మీరు లూప్ లోపలికి వెళ్తారు. కండిషన్ ఫెయిల్ అయితే మీరు అసలు లూప్ లోపలికి వెళ్ళరమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక 40 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చూడమ్మా. 40 ఈజ్ లెస్ దాన్ 20. రాంగ్ కదమ్మా? 40 ఈజ్ లెస్ దాన్ 20. 40 అనేది 20 కన్నా చిన్నది. రాంగ్.
కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అసలు లోపలికి వెళ్తుందా? చూడండి, రన్ చేశాను. ఈజ్ దర్ ఎనీ అవుట్పుట్? నో, దెర్ ఈజ్ నో అవుట్పుట్. వై? బికాస్ కండిషన్ ఫెయిల్ అమ్మా. 40 అనేది 20 కన్నా చిన్నది అనేది కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అసలు లోపలికి వెళ్ళదు. ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి వెళ్ళదు. అంటే వైల్ లూప్లో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది లూప్ లోపలికి వెళ్ళదు. బట్ ఇలాంటిదే వైల్ లూప్ లాంటిదే మన దగ్గర డూ వైల్ అనే ఒక లూప్ ఉంటుందమ్మా. వీ హ్యావ్ ఎ లూప్ లైక్ డూ వైల్. మరి డూ వైల్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ x=50 అనే ఒక నెంబర్ తీసుకున్నాము. x=50. డూ అనగానే వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్, ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. డైరెక్ట్గా లూప్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. అంటే లూప్ లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఎక్స్లో ఏమి ఇచ్చానమ్మా? ఆల్రెడీ 50 ఇచ్చాను కదా. 50 అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. 50 ప్రింట్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రింటింగ్ ద 50 ఎక్స్ ప్లస్ ప్లస్. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుందమ్మా? ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంటేషన్ +1 అవుతుంది. 51 అవుతుంది. 51 ఇంకా మనం ప్రింట్ చేయలేదమ్మా, జస్ట్ ఎక్స్ వాల్యూ 51కి రీచ్ అయింది. సో ఎక్స్ వాల్యూ 51కి రీచ్ అయిన తర్వాత నా బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లూప్లోకి వెళ్ళడానికి ముందర ఇట్ విల్ చెక్ ద కండిషన్. అంటే ఫస్ట్ టైం మీకు ఏమి కండిషన్ చెక్ చేయదు. ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఇప్పుడు 51 ఈజ్ లెస్ దాన్ 20. ఎక్స్లో ఎంత ఉందమ్మా? 51 ఉంది కదా. 51 ఈజ్ లెస్ దాన్ 20. రాంగ్ కదమ్మా. 51 అనేది 20 కన్నా చిన్నది. నో, ఇట్ ఈస్ రాంగ్. కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ నాట్ కంటిన్యూ ద లూప్. బట్ ఫస్ట్ అవుట్పుట్ చూడమ్మా, రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? బాటంలో 50. ఎందుకమ్మా? ఫస్ట్ టైం మీకు ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. సో ఒక లూప్ కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ లూప్ నుంచి మనకి అది కండిషన్ చెకింగ్ అనేది చేస్తుంది. బెటర్ వైల్ లూపే బెస్ట్ అమ్మా. డూ వైల్తో కంపేర్ చేస్తే వైలే బెస్ట్. ఎందుకంటే వైల్లో మీకు ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తుంది. బట్ డూ వైల్లో ఫస్ట్ టైం ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద కండిషన్, రెండోసారి నుంచి మీరు కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే బెటర్ యూ కెన్ గో విత్ దిస్ డూ వైల్. ఓకేమా? అయితే మనం రేపటి క్లాస్లో ఏం చూద్దామంటే యాక్సెస్ మాడిఫైయర్స్ జావాలో. పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి. సో యాక్సెస్ మాడిఫైయర్స్ కోసం మాట్లాడుకుందాం, ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకుందాం, అండ్ అరేస్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం రేపటి క్లాస్లో. ఓకే. అండ్ చెప్పాను కదమ్మా, మన స్కెడ్యూల్ ఇది. ఎవరికైనా ఈ స్కెడ్యూల్ ప్రకారం ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే సో చూడండి, మనకి June 25th నుంచి అంటే రేపు వచ్చే వెన్స్డే నుంచి, సో చూడండి 25th నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద SQL బేసిక్స్. ప్రతి వారం ప్రతి వెన్స్డే ఒక న్యూ టాపిక్ అనేది తీసుకొని ఆ వారం అంతా కూడా మనం ఆ టాపిక్ పైన మాట్లాడతాము. సో ఈ June 25th నుంచి SQL ఒక 1 వీక్ మనం మాట్లాడతాం. సో నెక్స్ట్ వెన్స్డే July 2nd మాన్యువల్ టెస్టింగ్ పైన ఒక 1 వీక్ డైలీ మనం మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ అమ్మ July 9th Selenium వెబ్ డ్రైవర్ పైన ఒక 1 వీక్ మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ July 16th అగైన్ కోర్ జావా. ఇలా మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీ వెన్స్డే ఎవ్రీ వీక్ మనం ఒక టాపిక్ తీసుకొని ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ పైన 1 వీక్ మనం మాట్లాడుకుంటాం. సో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా మనం మన వెబ్సైట్ మీకు తెలిసిందేమో, యు ఆర్ ఫెమిలియర్ విత్ అవర్ వెబ్సైట్. సో 10amclass.blogspot.comలో సో కోర్ జావా పైన మన క్లాసెస్ అన్నీ ఉంటాయి. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, 1 వీకే చెప్తున్నారు కదా, 1 వీక్లో మీరు ఎన్ని క్లాసెస్ చెప్పగలుగుతారు? సో 1 వీక్లో నేను మ్యాక్స్ చెప్పగలిగితే ఒక 4 or 5 క్లాసెస్ చెప్పగలుగుతాను. బట్ రిమైనింగ్ అన్ని క్లాసెస్ కూడా నేను ఇక్కడ యూట్యూబ్లో ఇస్తున్నానమ్మా, మన వీడియోస్ ఇస్తున్నాను. ఈ వీడియోస్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా 10:40 క్లాస్లోకి రండి అమ్మా. 10:40 క్లాస్లోకి వస్తే పర్సనల్గా మీరు ఒక్కరు వచ్చినా పర్వాలేదు, సింగిల్ పర్సన్కైనా నేను మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. మీకు ప్రోగ్రామ్ ఎలాంటి ఎర్రర్ ఉన్నా కూడా నేను వచ్చి మీ ఎర్రర్ని క్లియర్ చేస్తాను. ఓకే. సో కోర్ జావా కానివ్వండి, SQL కానివ్వండి, లేదా వెబ్ డ్రైవర్ కానివ్వండి, మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా 10:40 క్లాస్లోకి రండి. ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, అంటే ఈ రోజా రేపో ఎల్లుండో దట్స్ యువర్ విష్. మీరు ఎప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ చేసి మీకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు మనకి 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎగ్జాక్ట్గా 10:40కే జాయిన్ అవ్వండి అమ్మా. సో 10:40కి ప్రతిరోజు నేను అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా
ఐల్ టేక్ కేర్. మ్యాక్సిమం నేను మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మన 10 o'clock క్లాస్ అనేది ఫ్రీ క్లాస్, 10:40 క్లాస్ కూడా ఫ్రీ క్లాస్ అనమాట. రెండు కూడా బోత్ ఆర్ ద ఫ్రీ క్లాసెస్, 10 o'clock అండ్ 10:40 క్లాస్. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ రిక్వైర్మెంట్ ఉంటే ఎస్క్యూఎల్ కానీ, మాన్యువల్ కానీ, వెబ్ డ్రైవర్ కానీ, కోర్ జావా కానీ, ప్లీజ్ షేర్ అవర్ వెబ్ పేజ్. మన వెబ్ పేజ్ షేర్ చేయండి, ఎన్రోల్ చేసుకోమని చెప్పండి. సో మనకి హోమ్ పేజ్లోనే ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా. యూ కెన్ గో విత్ దిస్, క్లిక్ హియర్ ఫర్ ఎన్రోల్మెంట్. సో ఎన్రోల్ చేసుకోమని చెప్పండి. ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ దమ్. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ టుమారో.